అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు వీడియోలో ఈ 2025 సంవత్సరము నవంబర్ నెలలో మనకి ఏ రోజుల్లో గృహ ప్రవేశంకు, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి శుభముహూర్తాలనేవి ఏ రోజుల్లో ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ నేను తెలియజేసినటువంటి ఈ పూర్తి సమాచారం మొత్తము పంచాంగంని అనుసరించి నేను మీతో తెలియజేస్తున్నాను. మనకి 2025 సంవత్సరము నవంబర్ నెలలో కార్తీక మాసము, మార్గశిర మాసము ఈ 2 మాసాలు ఈ నవంబర్ నెలలో ఉంటున్నాయండి. నవంబర్ 20వ తారీఖు వరకు మనకి కార్తీక మాసం అనేది ఉంటుంది. నవంబర్ 21 నుంచి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. మనకి నవంబర్ నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరము కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం మొదలుకొని మార్గశిర శుద్ధ దశమి ఆదివారం వరకు మనకి నవంబర్ నెల అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ నవంబర్ నెలలో మనకి ఏ రోజుల్లో గృహ ప్రవేశానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్స్ కు, అద్దె ఇంట్లోకి మారటానికి పంచాంగం ప్రకారము శుభముహూర్తాలనేవి ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తిథి వార నక్షత్ర ప్రకారము తెలుసుకుందామండి. నవంబర్ 1 వారం శనివారము, కార్తీక శుద్ధ ఏకాదశి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజున గృహ ప్రవేశంకు, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి పంచాంగం ప్రకారం చాలా శుభముహూర్తంగా ఉంది. నవంబర్ 2 వారం ఆదివారము, ద్వాదశి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజున గృహ ప్రవేశానికి, శంకుస్థాపనకు, అద్దె ఇంట్లోకి మారటానికి చాలా అనుకూలంగా ఉంది. నవంబర్ 3 వారం సోమవారము, త్రయోదశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజున గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. నవంబర్ 4, నవంబర్ 5, నవంబర్ 6 ఈ 3 తేదీలలో మనకి గృహ ప్రవేశానికి కానీ, అద్దె ఇంట్లోకి మారటానికి కానీ, శంకుస్థాపనకు కానీ, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి కానీ ఎలాంటి దానికి శుభముహూర్తం అయితే లేదండి ఈ 3 తేదీలలో. నవంబర్ 7 వారం శుక్రవారము, విధియా తిథి, కృత్తికా నక్షత్రము. ఈ రోజున చాలా బాగుందండి. ఈ రోజు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే శుభప్రదంగా ఉంది. నవంబర్ 8 వారం శనివారము, తదియా తిథి, మృగశిర నక్షత్రము. ఈ రోజున కూడా గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే మనకి పంచాంగం ప్రకారం ముహూర్తాలనేవి ఉన్నాయి. నవంబర్ 9 వారం ఆదివారము, చవితి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున శంకుస్థాపనకు, గృహ ప్రవేశానికైతే పంచాంగం ప్రకారం ముహూర్తాలనేవి ఉన్నాయి. నవంబర్ 10 వారం సోమవారము, పంచమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికైతే చాలా శుభప్రదమైనటువంటి రోజు. నవంబర్ 11, నవంబర్ 12 ఈ 2 తేదీలలో మనకి గృహ ప్రవేశానికి కానీ, రిజిస్ట్రేషన్స్కి కానీ, శంకుస్థాపనకు కానీ, అద్దె ఇంట్లోకి మారటానికి కానీ శుభముహూర్తాలైతే ఏమీ లేవండి. నవంబర్ 13 వారం గురువారము, నవమి తిథి, మకా నక్షత్రము. ఈ రోజున గృహ ప్రవేశంకు, గృహ ఆరంభానికైతే చాలా శుభప్రదంగా ఉంది. నవంబర్ 14 వారం శుక్రవారము, దశమి తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజున గృహ ప్రవేశానికి, శంకుస్థాపనకు, అద్దె ఇంట్లోకి మారటానికైతే చాలా అనుకూలంగా ఉందండి. నవంబర్ 15 వారం శనివారము, ఏకాదశి తిథి, ఉత్తరా నక్షత్రము. ఈ రోజున కేవలం గృహ ప్రవేశంకి మాత్రమే పంచాంగం ప్రకారము శుభముహూర్తం అనేది ఉంది. నవంబర్ 16 వారం ఆదివారము, ద్వాదశి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజున మనకి గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికైతే మాత్రం చాలా శుభప్రదంగా ఉందండి ఈ 16వ తారీఖు నాడు. నవంబర్ 17 వారం సోమవారము, త్రయోదశి తిథి పూర్తిగా ఉంటుంది, చిత్తా నక్షత్రము. ఈ రోజున కూడా మనకి గృహ ప్రవేశానికి, శంకుస్థాపనకు అయితే పంచాంగం ప్రకారము శుభముహూర్తాలనేవి ఉన్నాయి. నవంబర్ 18, 19, 20 ఈ 3 తేదీలలో మనకి
గృహప్రవేశానికి కానీ, శంకుస్థాపనకు కానీ, రిజిస్ట్రేషన్స్కి కానీ, అద్దె ఇంట్లోకి మారటానికి కానీ పంచాంగం ప్రకారం అయితే ఎలాంటి శుభముహూర్తాలు అనేవి లేవు. మనకి ఈ నవంబర్ 20 గురువారం తోటి మనకి అమావాస్య తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజుతోటి మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. నవంబర్ 21 వారం శుక్రవారము. ఈ రోజు నుంచి మనకి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున తిథి మార్గశిర శుద్ధ పాడ్యమి, అనురాధ నక్షత్రము. ఈ రోజు చాలా బాగుందండి. ఈ రోజు గృహప్రవేశానికి, గృహ ఆరంభానికైతే చాలా శుభప్రదంగా ఉంది. నవంబర్ 22 వారం శనివారము, విద్యా తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున కేవలము గృహప్రవేశంకి, అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రము శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. నవంబర్ 23 వారం ఆదివారము, తదియా తిథి మూలా నక్షత్రము. ఈ రోజున గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. నవంబర్ 24 వారం సోమవారము, చవితి తిథి పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజున మనకి గృహప్రవేశానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే అనుకూలంగా ఉందండి. మనకి ఈ నవంబర్ 25, 26, 27, 28, 29, 30 ఈ తేదీలలో మనకి గృహప్రవేశానికి కానీ, శంకుస్థాపనకు కానీ, రిజిస్ట్రేషన్స్కి కానీ, అద్దె ఇంట్లోకి మారటానికి కానీ ఏటికి మనకి శుభముహూర్తాలు అనేవి లేవండి. ఎందుకు అంటే మనకి ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి శుక్రమూఢ్యమి అనేది ప్రారంభమవుతుంది. కనుక శుక్రమూఢమి టైంలో గృహప్రవేశము, శంకుస్థాపన, రిజిస్ట్రేషన్స్ పనులు అలా చేసుకోవడము, అద్దె ఇంట్లోకి మారటం అలా చేయడము, ఇలాంటి కార్యక్రమాలు, కొన్ని శుభకార్యాలు లాంటివి చేయరండి. కనుక మనకి నవంబర్ 24వ తారీఖు వరకు మాత్రమే మనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఈ 25వ తారీఖు నుంచి అయితే ముహూర్తాలు అనేవి లేవు. నేను ఒకసారి డేట్స్ అనేవి రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. 24, 23, 22, 21, 17, 16, 15, 14, 13, 10, 9, 8, 7, 3, 2, 1 ఈ తేదీలలో మనకి గృహప్రవేశంకు, శంకుస్థాపనకు, అద్దె ఇంట్లోకి మారటానికి, రిజిస్ట్రేషన్స్ పనులు అంటే భూమి రిజిస్ట్రేషన్స్, అలాగే ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటి పనులు అనేవి చేసుకోవడానికి శుభప్రదంగా ఉందండి పంచాంగం ప్రకారం అయితే. కాకపోతే ఇక్కడ నేను తెలియజేసినటువంటి ఈ తేదీలు అనేవి గృహప్రవేశానికి కానీ, శంకుస్థాపన కానీ ఇలాంటి వాటికి అందరికీ ఒకేలాగా సరిపోవండి. ఎవరైతే గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ ఇలా చేద్దాము అనుకుంటున్నారో వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారి దగ్గరికి వెళ్తే వారు మీ జన్మ నామ నక్షత్ర ప్రకారం చూసి మీకు ఏ తేదీ, ఏ వారం, ఏ నక్షత్రం సరిపోతుందో చూసి దాని ప్రకారం మీకు ఈ తేదీలలో ఒక రోజు అనేది మీకు ముహూర్తం అనేది నిర్ణయిస్తారు. కాబట్టి మీరు అలా చూసుకోండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి, ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.